గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్. ధర్మ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 2024 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. కష్టమైన నష్టమైన అయిపోయిందని మనం ఏం చేయలేము. వచ్చే 2025 ఇయర్ లోనైనా మీరు మాతో పాటు మీకు అందరికి మీ కుటుంబ సభ్యులకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మా ఇంటికాడ న్యూ ఇయర్ ముగ్గు అయితే రెడీ అయిపోయింది. మా ఇంటి ఓనర్ గారు తులసి గారు కష్టపడేశారు. మా నవ్య దర్శకత్వ పర్యవేక్షణ చేసింది పక్కన నిలబడే, అంతేగాని కొంచెం కూడా సాయం చేయలేదు. చూడండి, మన అరవలో కేక్ షాప్ ఇక్కడ ఉంది. మొత్తం జనం అయితే ఫుల్గా ఉన్నారు కేక్ కొన్న న్యూ ఇయర్ కి సెలబ్రేషన్స్ కి. ఇక్కడ చూడండి హైలైట్, ఇంకా బిర్యానీ పాయింట్. 99 రూపాయలు ఓన్లీ బిర్యానీ, చికెన్ బిర్యానీ అంటే బాగా బ్యాడ్ లక్ అంటే ఇది. 149 రూపాయలకి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్స్. నవ్య ఆంధ్రాలో ఉన్నారు. మీరైతే బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నా దీపం అయితే అయిపోయింది. ఇంకా బుజ్జిగడు స్కూల్కి వెళ్ళిపోయాడు హ్యాపీగా. టమాటా అటుకులు చేశాను, తినేసి చక్కగా చేసి బయలుదేరి వెళ్ళిపోయాడు హ్యాపీగా. గోల్ చేయకంట ఆటో వచ్చింది, అక్కడ సౌండ్ మంచిగా బాయ్ బాయ్ చెప్పేసి పారిపోయాడు. మా ఆయన కూడా తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కొంచెం తినేసి ఇంకా బట్టలు కూడా వాష్ చేశారు పొద్దున్న మా ఆయన అయితే. ఇంకా ఆరబెట్టేసి మిగతా పనులు ఏముంటే చూసుకోవడమే. ఇంకా బ్లౌజ్ కూడా స్టార్ట్ చేయలేదు. ఇవ్వండి, రోజు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. కాసేపు ఆగితే లైనింగ్ ముక్కలన్నీ ఎతికిస్తూ ఉంటుంది, ముక్కలన్నీ పోకుండా ఉంటుంది. లేదా పక్కన పెట్టుకున్నాను. మంచి సినిమా అయితే వస్తుంది, మెకానిక్ అల్లుడు చిరంజీవి గారు చూస్తున్నాను హ్యాపీగా. ఇంకా తినేసి చేసి బట్టలు ఆరబెట్టుకోవాలి. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్టలు చూడండి మొత్తం 3 తాళ్ళు అయితే నిండిపోయింది. ఇది ఎండకైతే గట్టిగా ఆరాలి ఎలాగోలాగా. ఇక బిస్కెట్ రంగు టీ పడిపోయింది కదా మొన్న, బుజ్జిగడ్డ పడేసాడు, అది టీ మరకలు అయిపోయింది. అది ఆరబెట్టాలి. అందుగురించి ఎండలో గట్టిగా ఆరబెట్టేశాను. ఎండ కూడా చాలా తక్కువగా ఉంది, పెట్టేశాను. ఇంకా టైం ఎందుకు వృధా చేయాలనే ఉద్దేశానికి. మా ఆయన అయితే నేను కూరగాయలు తెచ్చిన దాంట్లో ఒకటి వండుతున్నాను. ఉల్లికాళ్ళు సూపర్ ఉంటుంది, వండిమంటున్నారు. చికెన్ ఉల్లికాళ్ళు వండుతండి, లేదు ఇప్పుడే వండేసి అన్నారు. టమాటా ఉల్లికాళ్ళు అయితే అయిపోయింది, ఓర్చేసాను. ఇంకా ఉల్లికాళ్ళు అయిపోయింది, కూర టమాటా ఉల్లికాళ్ళు కూర రెడీ అయిపోయింది. ఇంకా రాత్రి వండాను కదా క్యాబేజీ ఆకుబుట్ట కూర, ఇదైతే సరిపోద్ది ఇద్దరికి. మరి చారు కూడా ఉంది, ఇంక ప్రాబ్లం లేదు. ఇంకా మా ఆయన గురించి వెయిటింగ్, ఇంకైతే రాలేదు. ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని ఇది మా అమ్మ బ్లౌజు, నార్మల్ బ్లౌజు. కుట్టమ్మ ఎన్ని రోజుల నుంచి బతిమలాడుతుంది. ఇవాళ అయ్యింది, కుడుతున్నాను. నాది ఉంచాను ఇగోండి, నాది పెద్దది. లైనింగ్ అంతా అతకాలి, కుట్టాలి. ఇది అలా కాదు, ప్లెయిన్ జాకెట్ 5 నిమిషాలు అయిపోద్ది అనేసి కూర చూసుకుంటూ కుట్టుకుంటున్నాను. నేను వచ్చి కరెక్ట్గా 10 నిమిషాలు తక్కువ 2 అయింది. మా ఆయన అయితే ఇంక రాలేదు, నేను వెయిటింగ్ చేస్తున్నాను. నిన్న మొన్న ఉన్నారు కదా సరదా కూర్చొని తిన్నాం కదా, అందు కొంచెం ఎదురు చూస్తున్నాను. లేకపోతే ఎప్పుడో తినేద్దును. కొంచెం బాధ అనిపిస్తుంది. నిన్న మొన్న వచ్చారు, ఇవాళ లేట్గా కొంచెం బాధ అనిపిస్తుంది. అందుగురించి నేను వెయిటింగ్ చేస్తాను. తినేసావా అని సాగదీస్తారు, అందుగురించి నేను ఎదురు చూస్తున్నాను. వచ్చాక ఇద్దరం కలిసి తినేస్తాం. కూర ఎలా ముందు కూడా అడుగుతాను, అది తింటారు ఇతను కలవటే, కానీ ఏది ఒకటే వండాను కదా, అది అందు గురించి అడుగుదామని ఉద్దేశానికి. ఉల్లికాయలు కూర. గుడ్ ఆఫ్టర్నూన్. ఇదిగోండి ప్రజెంట్ అయితే భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. మా నవ్య చాలా రోజుల తర్వాత మంచి చక్కగా టేస్టీగా మంచి రుచిగా ఉండేటట్టు ఉల్లికాడలు టమాటా కూర వండింది. నాకు యాక్చువల్లీ ఉల్లికాడలు అంటే చాలా ఇష్టము. కట్లు కానీ ఉల్లికాడలు కానీ, తర్వాత సొత్తుదుంపలు, అదే ముల్లంగి, తోటకూర, నెక్స్ట్ దాన్ని ఏమంటారు కట్లు, ఈ ఆకుకూరలు, ఇవన్నీ ఇష్టం బాగా. సో దాంతోపాటు ఈ ఉల్లికాడలు ఎక్కువ తింటాను, నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఒక్కోసారి పచ్చివే తినేసాము ఉల్లికాడలు. పెళ్ళైన తర్వాత మా ఆవిడమ్మ చిన్నపిల్లలాగా అలా తింటున్నాం అని అన్నది. ఇదే ఇంకెందుకైనా అయిపోయినా. ఈ రోజు అయితే మాత్రం నాకు కూర అయితే మాకు చాలా బాగా నచ్చింది. నీట్గా అలాగ చారు కూడా వేసుకోలేదు, నీట్గా అలాగ అన్నం కలుపుకొని తినేసాను. చాలా హ్యాపీ అనిపించింది. మా అత్తయ్యకి ఇష్టం ఎక్కువ ఉల్లికాయలు, చికెన్ అంటే బాగా ఇష్టము. నెక్స్ట్ ఎప్పుడు వచ్చిన మా అత్తయ్యకి మాత్రం కంపల్సరీ వండి పెడతాను ఫస్ట్. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో ఒకసారి వంటని ఏంటమ్మా అన్నారు. ఎప్పుడంటే మారివలసలో ఉన్నప్పుడు మేము ఏంటమ్మా ఎంత బాగుంది ఏంటంటే ఉల్లికాయలు చికెన్ అత్తయ్య అన్నాను.
చారు ఇంత చుక్క చేసాను, అతను ఆవిడకి నచ్చినట్టుగా చేశాను, కానీ చుక్క చారు వేసుకోవాలి అలా చికెన్ తో తినేశారు. మన అవి తలుచుకోవాలి కానీ అన్ని బాగా వచ్చేస్తాయి, తలుచుకోకపోతే ఇలా ఉంటది. అందుకే రోజు అంతనా అమ్మ తలుచుకో నువ్వు అని చెప్పేసి తలుసుకోదు. తలుచుకోకపోతే ఉప్పు ఒక పక్క కారం ఒక పక్క వెళ్ళిపోతుంటది. ఇంకేం అనలేను, ఎందుకంటే అంతం తప్పు కదా. ఇదిగోండి వెనక్కి చూడండి, మంచి కలర్ఫుల్ గా ఉన్న చాట్లన్నీ మాత్రం. ఇలాంటప్పుడు గీతమ్మును నువ్వు ఇద్దరుంటే భలే ఉంటది నవ్య. ఎందుకంటే ఇద్దరు నీట్ గా ఇటు చదువుతుంది, అటు ఆడు చదువుతాడు, వాళ్ళకి ఉంటది, మంచి సరదాగా ఉంటది. నేను ఒక్కసారి అదే అనుకుంటున్నా, గీతంతో ఒక్కోసారి ఎలాంటి చార్ట్లు ఇవన్నీ బుక్స్ ఉండేటప్పుడు ఉండాలి. అది కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈడు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు చదవడానికి. మొన్న అంత ఎందుకంటే ఇప్పుడు మనం 3 రోజులు స్కూల్కి వెళ్ళాలి కదా, ఒంట్లో బాగాలేదని. ఫస్ట్ రోజు వాంతులు అయిపోయినప్పుడు మాత్రమే పడుకున్నాడు. 2వ రోజు లెగిసాడు, ఫీవర్ ఉంది, కూర్చొని ఉన్నాడు. ఆడికి బోర్ కొట్టేస్తుందట, స్కూల్ తను వెళ్ళిపోతుందని చెప్పి రూమ్ లోకి వచ్చి గంటకి వచ్చి అన్ని చాట్లు చదివేస్తున్నాడు. మళ్ళీ వెళ్తాడు, 1-2 గంటలు పడుకుని పోతాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక అరగంట చదువుతున్నాడు. ఈ లోపు నవ్వే ఉంటే నవ్వే అని, లేకపోతే నేనుంటే నన్ను పిలుస్తున్నాడు, మొత్తం చదువుతున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. అందరూ కూడా మర్చిపోయాను, December 31st సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు, అందరూ కూడా గట్టిగా ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ అయితే మేమైతే చేసుకోవట్లేదు, నేనైతే మాత్రం నేను ఎక్కడ బయటకు వెళ్ళట్లేదు. కొంచెం మంత్ ఎండింగ్ కదా, ఫైనాన్షియల్ గా కొంచెం టైట్ గా ఉంది. ఓపెన్ చెప్తున్నాను, దానికి ఏమైనా మొహమాట పడాల్సిన అవసరం లేదు, అందువల్ల అయిపోయాను. సో ఫ్రెండ్స్ పిలిచారు, సరదాగా రండి బీచ్కి గట్టి వెళ్దామని అన్నారు పాత వాళ్ళు, కానీ నేనైతే మాత్రం వెళ్ళలేదు. ప్రజెంట్ చూద్దాం ఆ టైంకి ఎలాగ ఉంటుంది అనేది. ఓకేనా, నవ్య పర్మిషన్ ఇస్తే. నేనైతే స్కూల్ నుంచి చక్కగా రేపు సెలవు, ఫుల్ హ్యాపీ న్యూ ఇయర్తోని నాకు హ్యాపీగా ఉంది. చక్కగా రెడీ చేసి ఏదో గుడికి వెళ్తాము. ఏమో ఇవాళ మా ఆయనకి చెప్పాను, కేక్ కటింగ్ చేద్దాము, చిన్న మినీ కేక్ తెచ్చండి ఆడితో చేయిద్దాము, ఎప్పుడు చేయించలేదు అన్నారు. ఒకలా డబ్బులుంటే తెస్తాను, లేకపోతే లేదమ్మా అన్నారు. బలవంతం ఏం లేదు, ఉంటే తిండి, లేకపోతే లేదా అన్నాను. చూడాలి, దేవుడి దేవులో ఉన్నట్టుగా అయితే చిన్న మినీ కేక్ తిండి, వాడి చేతిని చేయించాలని నాకు కోరికగా ఉందా అన్నాను. సరే అన్నారు. అలా హోంవర్క్ రాయించాను, హ్యాపీ. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఇబ్బంది లేకుండా, మాకు ఇబ్బంది లేకుండా అనేసి రాయించాను. ఇంకా మా ఆయనతో డ్యూటీ నుంచి రాలేదు, ఇప్పుడు పాతకు 6 అయ్యింది, వచ్చేస్తే బాగున్నాను. బుజ్జిగడుతూ ఉంటారు హ్యాపీగా. ఇంకా వంట ప్రిపరేషన్ చేయాలి, ఒక 7-7:30 చేద్దామని అడిగాను. వీళ్ళకి ఏ పనులు ఉంటే చూద్దామని పొద్దున బట్టలు తీసి మడత పెట్టుకొని పేరు చేసుకుని సరిపోతుంది. గుడ్ ఈవినింగ్ అయిందండి, ఇప్పుడు ప్రజెంట్ 6:30 అవుతుంది. నేను 6 గంటలకు డ్యూటీ నుంచి వచ్చా, అప్పటి నుంచి బదిలు ఆడుతున్నాను. తర్వాత ఏమో నాకు జాకెట్లు కొట్టలేదు, తర్వాత రీవర్క్లు చేయించలేదు, అవన్నీ చెప్పి గోల్ పెడుతుంది. ఇప్పుడేమో రామ్మ ఖాళీగా ఉంది, ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి వచ్చింది, నాకు పని ఉందని అన్నాను. సో అయినా సరే మనిషి అరగంట అయింది, ఇలాగే కూర్చోంది. బట్టలు అవును, నేను చెప్పిన తర్వాత బట్టలు మడతావు, అప్పటి వరకు ఏడు చేసావు, మొబైల్ చూసుకుని అనుకోను. నేను చూస్తాను, నాకు తెలిసిపోద్దమ్మా. నువ్వు అక్కడ ఫోన్లో తెలిసిపోద్ది, నువ్వు ఏ టైంకి ఏట ఓపెన్ చేసి ఏట ఆడేవా నిన్ను, మరి ఏట అనుకున్నావా? నేను చూస్తాను, నువ్వు రోజుకి ఎంత టైం గేమ్ ఆడుతున్నావా, ఎంత టైం యూట్యూబ్ చూస్తున్నావా, ఎంత టైం ఫోన్ మాట్లాడుతున్నావా, ఎంత టైప్ సినిమాలు చూస్తున్నావు అని తెలిసిపోతాయి నాకు, అర్థమైందా? ఇప్పుడు గంట అయింది ఏదో ఉన్న మన ఊహి నేను ఇద్దరం అలా కూర్చొనే ఉన్నాం, ఇంక ఇసుగు వచ్చింది మాకు. చూద్దాం ఇంకెంత టైం పడుతుంది మేడం గారు రెడీ అవ్వడానికి. చూడండి మన అరవలో కేక్ షాప్ ఇక్కడ ఉంది, మొత్తం జనం అయితే ఫుల్గా ఉన్నారు. కేక్ కొన్న న్యూ ఇయర్ కి సెలబ్రేషన్స్ కి ఇక్కడ చూడండి హైలైట్, పండగ ఉంది మొత్తం జంక్షన్ అంతా. రావడం హ్యాపీగా ఉంది, ఇటు కానీ చేతి మాకు నిండిపోతుంది, కలకల్లా ఆడిపోతుంది మొత్తం. ప్రియా ఓకే భలే పెట్టారు. ఇది కూడా ఫుల్ఫిల్గా ఉంది. ఇదే వస్తారు జనాలు వస్తారు, టైం వస్తారు. ఇక్కడ చూడు జనం పకోడీ బండి దగ్గర సెలబ్రేషన్ అయితే సెలబ్రేషన్. మా నరవరం నుండి కొత్తపాలెంకి వెళ్ళే రూట్ లో పెద్ద చర్చ్ అండి. ప్రతి ఇయర్ కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు, న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి. మా ఈ సంవత్సరం ఈ రోడ్డు వర్క్ కూడా అవుతుంది, సో దానివల్ల కొంచెం డైవర్షన్ చేశాడు. మొత్తం గతకలు ఇప్పుడు ఉయ్యాల గూకుంటే వెళ్తాము, కొయ్యి అనుకుని అందంగా చేశారు డెకరేషన్. గడ్డేశారు చూడండి, మాకు ఇంకా షేక్ అవుతుంది చూస్తారు కెమెరా.
అది ఊగుతుంది కెమెరా కూడా. అడుగులు నొప్పులు వచ్చేస్తాయి. ఈ ఒక్క అంటే డైవర్ట్ రోడ్, అసలైన రోడ్ అది బాగా అయిపోతే ఎట్లేదు. చీకటికి ఉంది, లైట్లు ఉన్నాయిలేండి అక్కడక్కడ. కొత్తపాలెంకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ కూడా కొంచెం బిజీగా ఉంది. కేక్ షాప్ దగ్గర స్వీట్స్, కేక్స్, ఇంకా బిర్యానీ పాయింట్. 99 రూపాయలు ఓన్లీ బిర్యానీ, చికెన్ బిర్యానీ అంటే బాగా. పొద్దున్నే తిందని కానీ నైట్ పూట నేను తిన్న కాబట్టి మరి తింటాను ఒప్పుకుంటాను నేను. అల్టం అయితే బ్యాడ్ లక్ అంటే ఇది. 149 రూపాయలకి అనుకుంటాడు ఫ్రీయా? అబ్బా బ్యాడ్ లక్ పెద్ద. ఇదిగోండి ఇక్కడ రంగులు అమ్ముతున్నారు. ఆల్మోస్ట్ సూపర్గా ఉన్నాయి. సద్దు పొడకలు, రంగులు. ఇటువైపు కూడా ఎగురుతున్నాయి, కోళ్ళు ఎగిరిపోతున్నాయి. రెడీగా ఉంచారు. ఇగోండి బిర్యానీలతో కలకల్లాడిపోతుంది. కలకల్లాడిపోతుంది మాది కొత్తపాలెం అయితే. కొత్తపాలెం కలకల్లాడిపోతుంది బిర్యానీలతో. 1+1 2 మేము తినకూడదు మా నవ్య వల్ల, లేకపోతే మేము తినేద్దాం. నాకు అలాగ ఇష్టం ఉండదు. నీకు తెలుసు కదా నాకు ఇష్టం ఉండదని. నువ్వు ఎలా కలుగుతావు మనం? నువ్వు లైటే లక్కీ నీ ఫేవరెట్ పానీపూరి పోతున్నా. జనాలు చూడు ఎలా తనుకుంటారు పానీపూరి. ఇది ఆడిపోను మొత్తం గుమ్మిగూడిచారు. నా బర్త్డేకి వెళ్ళిన హోటల్ అది కదా. ఫేవరెట్ పానీపూరి షాప్ వచ్చింది. అదిగోండి 20-30 రూపాయలకు తినేది అక్కడ ఈజీగా. పొట్లాలు చుట్టారు రంగులు. మొత్తం రంగులే అమ్ముతున్నారు. బ్యాంగిల్ స్టోర్ బిజీగా షూట్ చేసాము ముగ్గురం కలిసి. కొంచెం చల్లగా ఉంది క్లైమేట్ అయితే. రాగానే అన్నంకి పెట్టేశాను, తర్వాత కూరకు పెట్టేశాను. కిచెన్ అంతా నీట్గా చేసేసుకున్నాను. పొద్దున్నకి ఏ పని వండకూడదు, హ్యాపీగా లెగాలనేసి ఉద్దేశానికి. ఫ్రెండ్స్ మా ఇంటికాడ న్యూ ఇయర్ ముగ్గు అయితే రెడీ అయిపోయింది. మా ఇంటి ఓనర్ గారు తులసి గారు కష్టపడి వేశారు. మా నవ్య దర్శకత్వ పర్యవేక్షణ చేసింది పక్కన నిలబడే, అంతేగాని కొంచెం కూడా సాయం చేయలేదు. ఇది ఎంత అన్యాయమో చూసారా? అయిపోయింది ఇంకా మరి బాగా ఎందుకు. గుండె ఫైనల్ కదా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి కరెక్ట్ 10 అయిపోయింది. నాకైతే మంచి నిద్ర వస్తుంది. అదొకటి కన్ను కూడా నొప్పి పెడుతుంది, నన్ను కూడా నొప్పి పెట్టింది, ఇవాళ కూడా నొప్పి పెడుతుంది. మన నిద్రలోకి హెట్ తెలియదు కానీ చక్క పడుకుని పోతున్నా. ఇంకా కూర అయితే చక్కగా టేస్ట్గా ఉంది. మా ఆయన చక్కగా కలుపుకొని తినేసారు. కొంచెం చారు వేసుకొని మొత్తం కొంచెం చారన్నం కొంచెం కూర అన్నం కలుపుకొని చక్కగా తినేసారు. నేను అలాగే తిన్నాను. బుక్ అయితే వగ్గట్లేదు. అడైతే అదే ఇంకా అక్కడ ఉన్న ఎక్కడున్నా వెతుక్కొని అక్కడ పెట్టుకొని పట్టుకొని చదువుకుంటున్నాడు. పొలేదో హ్యాపీ. నువ్వు చూడు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సైకిల్, ఇంకా ఇంజన్, ఇంకా రాకెట్. ఇదండి బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి బ్లాగ్లో కలుసుకుందాం. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్కి అందరూ సుఖశాంతులతో ఉండాలని
అందరూ అందరూ చాలా హ్యాపీగా ఉన్నా నేను కోరుకుంటున్నాను. బాయ్, గుడ్ నైట్.